సత్యమూర్తి గారు ఎలా చూడాలంటే సార్ ఫిబ్రవరి 14వ తారీఖున బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఎలా చూడాలంటారు? అంటే మీరు అడిగిన క్వశ్చన్కిను ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సంబంధం లేదు, కానీ ఎందుకో మీరు క్వశ్చన్ అడుగుతుంటే గుర్తొచ్చింది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినాయని ఒక సామెత ఉంది. దొంగలు ఇంట్లోకి వస్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అప్పుడు దొంగను పట్టుకోవడానికి వీలవుతుంది. దొంగలు పడి వెళ్ళిపోయిన తర్వాత కుక్క మరిగితే ఏం చేయాలి? అంటే ఈ సామెతకిను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పాపం ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే మంచి ఏసీ కార్ వస్తుంది అన్న ఆతృత తప్ప నీకు వేరే విషయాల మీద నీకు ఆసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నువ్వేం చేయాలి? అయ్యా బడ్జెట్లో ఇవి లేవయ్యా, ఇవి పెట్టాలి అని నువ్వు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నీకు ఇస్తారు, టైం ఇస్తారు, తప్పకుండా నీకు టైం ఇస్తారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు బడ్జెట్లో ఇప్పుడు నువ్వు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతోటి నువ్వు రిలీజ్ చేసిన వీడియోలో ఏవైతే చెప్పావో అవి చెప్పాలి. చెబితే దానికి సమాధానం చెప్తాడు ఆర్థిక మంత్రి. పయ్యావుల కేశవ్ అని ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అలవెన్స్లు శాంక్షన్ చేయాలంటే చేయాల్సిన వ్యక్తి. వచ్చి చెబితే ఆయన సమాధానం చెప్తాడు. నీకు ఏది లేదు, అది లేదు, ఇది లేదు. అసెంబ్లీలో నీకు అతను ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు, తాటిపర్తి చంద్రశేఖర్ అని. గవర్నర్ ప్రసంగం అక్కడ జరుగుతూ ఉంటే బడ్జెట్ బాగలేదని చెప్తాడు. గవర్నర్ ప్రసంగం జరిగిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో బడ్జెట్ పెట్టారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుంటేనే బడ్జెట్ బాగాలేదు అంటాడు. నీకేం తెలుసు అక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు చెబుతున్నది ఏంటి? నీకు అసలు బేసిక్ నాలెడ్జే లేదు. నువ్వు వచ్చి చెప్తావు గవర్నర్ ప్రసంగానికి అందులో ఉన్నవి ఏంటి, ఆస్పెక్ట్స్ ఏంటి, నీకు కావాల్సింది ఏంటి అడగాలి. ఆ తెలివితేటలు లేవు. ఇప్పుడు బడ్జెట్ మొత్తం అంతా డిస్కస్ చేశారు, అదంతా శాసనసభలో ప్రవేశపెట్టారు. దాని మీద శాసనసభలో చర్చ అసలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్జెంటుగా అంటే చాలా లెక్కలు, కూడికలు, తీసివేతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మరి అర్థం కావడానికి ఇంతసేపు పట్టిందేమో నాకు తెలియదు. ఆయన చాలా ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నాడు డివిఎస్ గారు. ఇంత ఆదాయం రాదు, ఇంత ఆదాయం రాదు అంటాడు. మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం 3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు. ఇంత రాదంటాడు. నీకు బడ్జెట్లో చూపించిన ఫిగరు గవర్నమెంట్కి అంత ఆదాయం రాదు అంటాడు. నువ్వేం పెద్ద వర్రీ కామాక, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుందో చంద్రబాబు నాయుడికి లేదు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతవరకు అయితే గ్యారంటీ. ఎందుకు అంటే వాళ్ళకి ఆదాయం అంత వస్తుంది అన్న నమ్మకం లేకపోతే, వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కరెక్ట్ కాకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 53,915 కోట్లు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే ఇఫ్ దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇన్కమింగ్, దీన్ని క్యాపిటల్ మూలధన వ్యయాన్ని, ఇంత భారీ మూలధన వ్యయాన్ని పెట్టుకోలేరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాలి అంటే నువ్వు ఇన్కమ్ తెచ్చుకోవాలి, అంత ఖర్చు పెట్టాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 53,000 కోట్ల అంటే నీకు దాదాపుగా 54,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడుతున్నారు అంటే ఖచ్చితంగా బడ్జెట్ ప్రాక్టికల్గా ఉన్నట్టు లెక్క, లేకపోతే ఈ ఫిగర్ పెట్టరు. జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘంగా ఉపన్యాసించాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో. అందులో ఒక మాట చెప్పాడు, ధరల స్థిరీకరణ నిధి కోసం నేను 3,000 కోట్లు కేటాయించాను అన్నాడు.
3,000 మీరు కావాలంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఈ ఒక్క పాయింట్ తీసుకొని చూడండి. ధరల స్థిరీకరణ నిధికి అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కి నేను 3,000 కోట్లు పెట్టాను అని చెప్పాడు. ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా డివిఎస్ గారు? 150 కోట్లు. 150 కోట్లు అంటే మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టింది మేనిఫెస్టోలో, బడ్జెట్లో పెట్టానని చెబుతున్నాడు. బడ్జెట్లో పెట్టానని చెబుతున్నాడు. అందులో ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అంటానికి నేను ఒక్క అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకిట పట్టుకొని చూస్తే చాలు కదా, అది చెప్పాను నేను. ఆ పాయింట్ చెప్పాను. మొన్న గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 2,70,000 కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము లోన్ తెచ్చుకోవటానికి ప్రొవిజన్ పెట్టుకున్నాము అని చెబితే బడ్జెట్లో బడ్జెట్లో అంటే వాళ్ళు లేఅవుట్ చెప్తారు, నీకు ఎంత అప్పు తెచ్చుకుంటాము అనేది అసెంబ్లీకి చెప్పి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత అంత లోన్ తేవచ్చు తేకపోవచ్చు. గత బడ్జెట్లో 2,70,000 కోట్ల రూపాయల లోన్ అవుట్లేకి పర్మిషన్ తీసుకున్నారు. తెచ్చిన అప్పు మొత్తం 74,000 కోట్ల కన్నా ఎక్కువ లేదు. ఆ లోన్ అవుట్లే అందులో బడ్జెట్లో పెట్టుకున్న ప్రొవిజన్ని చెబుతూ మొత్తం పైనుంచి కింద దాకా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 2,70,000 కోట్లు అప్పు చేశాడు, 2,70,000 కోట్లు అప్పు చేశాడని చెప్తున్నారు. వాస్తవంగా ఎంత అప్పు చేశాడో కూడా తెలియదు వీళ్ళకి. చేసిన అప్పుని దేనికి ఖర్చు పెట్టాడో కూడా తెలియదు. అప్పు చేసిన అప్పుని పప్పు బెల్లాల్లాగా తింటే అప్పు మిగులుతుంది. ఇక్కడ చేసింది ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులు మొత్తం 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని చంద్రబాబు నాయుడు తన తెలివితేటలు, తన ఎకనామిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడో తెలుసా? డెట్ రీసైక్లింగ్ చేస్తున్నాడు. డెట్ రీసైక్లింగ్. జగన్మోహన్ రెడ్డి 10.5కి వడ్డీ రేటుకి అప్పులు తీసుకొస్తే వాటిని డెట్ రీసైక్లింగ్ చేసి 7.5కి 6.8కి తగ్గిస్తూ ఉన్నాడు. అంటే ఆ డెట్ రీసైకిల్ చేసేసి వాళ్ళకు కొంత డబ్బులు, మనం అప్పు చేస్తే ఏమవుతుంది, ఆ అప్పు తీర్చే విధానం కొంత కట్టేసి కొంత అడ్వాన్స్ కడితే వాడు అప్పుని రీషెడ్యూల్ చేస్తారు. అట్లా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచితే దాని నుంచి కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూసుకో జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్లో డెట్ సర్వీసింగ్కి ఎంత పెట్టారో ఒక్కసారి చెక్ చేసుకో. ఆ డెట్ సర్వీసింగ్కి పెట్టిందంతా నీ పాపం. నీ పాపాన్ని కడగటానికి బకెట్లో పెట్టిన నీళ్ళవి. నువ్వు వచ్చి బడ్జెట్ మీద మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. నువ్వు ఆ స్కీమ్కి ఇవ్వలేదు, ఈ స్కీమ్కి ఇవ్వలేదు, పెన్షన్లు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి 15 లక్షల పెన్షన్లు తగ్గించాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్లలో 15 లక్షల పెన్షన్లు తగ్గించి దాన్ని క్రమక్రమంగా ఒక లక్ష 2 లక్షలు అట్లా పెంచుకుంటూ పోయాడు. అట్లా పెంచుకుంటూ పోయి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆ పెన్షన్లను కూడా తగ్గించాడు. వీళ్ళందరూ తెలుగుదేశం వైపు మాట్లాడుతున్నారని, లేదు తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, లేదు ఒక ధర్నాలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేశారని ఆ పెన్షన్లను కూడా తగ్గించటం మొదలుపెట్టి తగ్గించాడు. అట్లా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నేను 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 58 లక్షల మందికే ఇస్తున్నాడని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు. కావాలంటే మీరు ఫిగర్స్ చూసుకోండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఇంకోటి చెప్తా వినండి. బడ్జెట్లో ఏం చేస్తున్నారో, వయస్సు రీత్యా ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా అదే నెలలో ఆయన భార్యకి ఆ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 3 లక్షల పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఏం చెప్తావు? సంక్షేమం గురించి నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడికి ఎక్కడ పడుతుంది? ఎవరైనా వృద్ధుడు చనిపోతే ఆ పెన్షన్ని ఇమ్మీడియట్గా వైఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇది అందుకని బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవటం, మాట్లాడకుండా ఉన్నట్టయితే బాగుండేది. మాట్లాడి పొరపాటు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.